పెద్ద మూవీ నుంచి అయితే పోస్టర్ అయితే రిలీజ్ అయిందని చెప్పి బీభత్సంగా ట్రెండ్ అయితే అవుతుంది అనమాట ఎక్స్లో వచ్చేసరికల్లా. దాని గురించి వీడియోలో క్లారిటీగా డిస్కషన్ చేద్దాం. అంతేకాకుండా అసలు ఆ సిక్స్ ప్యాక్ లుక్ చూస్తే మాత్రం మన రామ్ చరణ్ గారికి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఒక్కొక్కరికి అయితే బాక్స్ ఆఫీస్ బద్దలైపోతుంది అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. అంతేకాకుండా అసలు ఆ లుక్స్ ఏంది, రామ్ చరణ్ గారు అయితే ఫీవర్ ఉన్నా సరే యాక్టింగ్ చేసిందని చెప్పి బీభత్సంగా వార్తలు అయితే వస్తున్నాయి. అంతేకాకుండా అసలు రామ్ చరణ్ గారి యొక్క పిక్ ఏదైతే ఉందో ఎక్స్లో అయితే బీభత్సంగా ట్రెండ్ అవుతుంది ఫ్రెండ్స్. దాని గురించి అయితే క్లారిటీగా మాట్లాడదాం. అది ఒరిజినలా లేకపోతే ఫేకా అని చెప్పి ఈ వీడియో క్లారిటీగా డిస్కషన్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. అంతేకాకుండా ట్రైలర్ ఎప్పుడు వస్తుంది, అంతేకాకుండా అది ఏప్రిల్ 13కి అయితే పెద్ద వస్తుంది అంటారు, అది ఎంతవరకు నిజం ఏం సంగతి అని చెప్పి ఈ వీడియోలో క్లారిటీగా మాట్లాడదాం. ఛానల్ అయితే రామ్ చరణ్ గారి ఫ్యాన్స్, నాకు ముఖ్యంగా రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అయితే ఇంపార్టెంట్ అనమాట. వాళ్ళైతే ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఎందుకంటే వచ్చే వీడియోలన్నీ దాదాపుగా రామ్ చరణ్ గారి గురించి ఉంటాయి అనమాట మన ఛానల్లో వచ్చేసరికి. ఎందుకంటే పెద్ద మూవీ అయిపోయేంత వరకు మన రామ్ చరణ్ గారి గురించి ప్రతి ఒక్క డీటెయిల్ వీడియో అయితే మనం అయితే క్లారిటీగా చేస్తాం. కాబట్టి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు మాట్లాడుకుంటే కనుక పెద్ద సాంగ్ వచ్చేసరికల్లా బిగ్గెస్ట్ హిట్ అయింది అనమాట. ఫస్ట్ సింగిల్ అయినా సరే, సెకండ్ సింగిల్ అయినా సరే బీభత్సంగా హిట్ అయ్యింది అనమాట. చికిరి చికిరి సాంగ్ అయితే ఇంటర్నేషనల్ గా మన రామ్ చరణ్ గారికి అయితే ఒక దారుణాన్ని సృష్టించి పెట్టింది. సింగిల్ హీరోగా మనకైతే ఈ మూవీలో అయితే కనబడబోతుంది. అంతేకాకుండా సింగిల్ సాంగ్ లో ఆయన ఒక్కడే వన్ మ్యాన్ షో లాగా అయితే మనకైతే కనిపించడం జరిగింది. అయితే దాని గురించి పక్క పెడితే కనుక ఆ పిక్ ఏదైతే ఉందో అదైతే ఫ్యాన్ జనరేటెడ్ పిక్ అనమాట. మనం అందరం కూడా చాలా డిసప్పాయింట్ అయి ఉంటాం ఈ మాట వినంగానే. ఎందుకంటే అసలు అది ఫ్యాన్ మేడ్ అనగానే ప్రతి ఒక్కరు కూడా చాలా బాధపడతారు అనమాట. అయినా సరే అది ఫ్యాన్ మేడ్ కాకపోతే దానికంటే కూడా బీభత్సంగా దారుణంగా అయితే ఒరిజినల్ పిక్ అయితే ఉండబోతుంది అనమాట. నేనైతే చెక్ చేశాను అనమాట. ఎక్స్లో అఫీషియల్ పెద్ద మూవీ టీమ్ కానీ, అంతేకాకుండా ఆ ఇన్స్టాగ్రామ్లో అయినా సరే ఎక్కడ బుచ్చిబాబు గారు కానీ, మన రామ్ చరణ్ గారు కానీ, ఎక్కడ కూడా యాక్టర్స్ కానీ ఎక్కడ కూడా రివ్యూ అయితే చేయలేదు అనమాట. పిక్ వచ్చేసరికి ఆ పిక్ అయితే ఖచ్చితంగా ఫ్యాన్ మేడ్ అయినా సరే ఒరిజినల్ పిక్ అయితే దానికంటే 100 రెట్లు ఉండబోతుంది. అంతేకాకుండా ఫైట్ సీన్ ఒకటి కూడా లేకేందని చెప్పి మనకైతే భారతదేశం పడుతున్నాయి. ఒక కుస్తీ పోటీ లాగా మన పెద్ద అయితే ఒక దారుణంగా జనం అయితే కొట్టిందని చెప్పి కూడా బీభత్సంగా బయటకి అయితే వస్తున్నాయి అనమాట. అయితే ఒకసారి పెద్ద మూవీ కనుక ఊహించుకుంటే కనుక అసలు దారుణాలు లేకపోతుంది అనమాట. డే 1 అయినా సరే, డే 2 అయినా సరే మనకి ఊహకు అందని విధంగా రామ్ చరణ్ గారి మూవీ అయితే మలుపు తిరగబోతుంది. బుచ్చిబాబు గారి కెరియర్ కూడా ఈ మూవీతోనైతే పటాపంచలైపోతుందని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. అసలు బుచ్చిబాబు గారు మన రామ్ చరణ్ గారు అయితే ప్రాణం పెట్టి అయితే మూవీ అయితే తీసే ఫ్రెండ్స్. ఎందుకంటే మన రామ్ చరణ్ గారి యొక్క యాక్టింగ్, అంతేకాకుండా బుచ్చిబాబు గారి యొక్క దర్శకత్వం ఏదైతే ఉందో ఆ సాంగ్ లో చూస్తుంటేనే మనకైతే ఒక వైబ్ అయితే వస్తుంది అనమాట. ఒక మెంటల్ మాస్ అయితే మనలో అయితే ఒక ఎంపైర్ అయితే క్రియేట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఖచ్చితంగా ఈ మూవీ చూడాలి ఖచ్చితంగా అని చెప్పి ఈజీగా అయితే మన మైండ్ లో అయితే డిసైడ్ అయిపోయారు అనమాట. ప్రతి ఒక్క జనరల్ ఆడియన్స్ గురించి చెప్తున్నా. ఇంకా మన రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అయితే ఫస్ట్ డే అయితే ఖచ్చితంగా బుకింగ్ అయితే పెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనకి ట్రైలర్ గురించి కనుక మాట్లాడుకుంటే ట్రైలర్ ఎప్పుడు వస్తుంది అంటే ఏప్రిల్ 13న ట్రైలర్ అయితే రిలీజ్ చేస్తారని చెప్పి గట్టిగా వార్తలు అయితే వినపడుతున్నాయి. అంతేకాకుండా సోషల్ మీడియాలో అయితే గట్టిగా చెప్తున్నారు అనమాట. ట్రేడర్స్ కావచ్చు, అంతేకాకుండా గట్టిగా చెప్తారు అనమాట. ఏప్రిల్ 13వ తారీఖు అయితే మూవీ ట్రైలర్ వస్తుందని చెప్తారు. లేకపోతే ఈ నెల వచ్చేదనమాట. మార్చి 19కే మూవీ అయితే రిలీజ్ అయ్యేది అనమాట. ఉగాది రోజే రిలీజ్ అయ్యేది మూవీ సర్కల్లా అని ప్రతి ఒక్కరు కూడా పక్కా ప్లాన్ చేస్తున్నారు. కానీ మన పవన్ కళ్యాణ్ గారి గురించి ఆలోచించి, మన బాబాయ్ కోసం ఆలోచించి మన రామ్ చరణ్ గారు అయితే కొంచెం అయితే ముందుకైతే వెళ్ళిపోయిండు. అంతేకాకుండా అయితే పోస్ట్ పోన్ కావడం జరిగింది. ఒక విషయం తప్ప మూవీ అయితే ఇప్పుడు రిలీజ్ అయితే కనుక దారుణంగా అయితే సృష్టించి పెట్టనమాట. అప్పుడు ఎటువంటి ఈవెంట్స్ లేవు, ఎటువంటి ఫెస్టివల్స్ లేవు. అయినా సరే డేర్ చేసి మరి మన బుచ్చిబాబు గారు అయితే 1 and only ఫ్యాన్స్ అయితే నమ్ముకొని అయితే మూవీ అయితే రిలీజ్ అయితే చేయబోతుందని చెప్పి మనకైతే క్లారిటీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. అంతేకాకుండా వచ్చేటువంటి పోస్టులు అయినా సరే, మన రామ్ చరణ్ గారి పిక్స్ అయినా సరే దారుణంగా ఉండబోతాయి అని చెప్పి మనకైతే క్లారిటీగా అర్థమవుతుంది. అది ఫ్రెండ్స్ మనకైతే ఆ ఫైట్ సీన్ కూడా దారుణంగా ఉండబోతుందని చెప్పి గట్టిగా ఎక్స్లో అయితే బీభత్సంగా ట్రెండ్ అవుతుంది. ఆ ఫైట్ సీన్ గురించి 2 days నుంచి అయితే ఒకసారి ఆ ఫైట్ సీన్ కనుక చూస్తే కనుక మనకైతే బాక్స్ ఆఫీస్ బద్దలు అయిపోతుంది అనేటువంటి కాన్ఫిడెన్స్ అయితే మనకి వస్తుందని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. చూద్దాం. మనమైతే మూవీ అయితే రిలీజ్ అయ్యేంత వరకు అయితే వేచి ఉండక తప్పదనమాట. నేను కూడా బీభత్సంగా వెయిట్ చేసిన. రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి కంటెంట్ అయితే నేను చెప్తాను. అంతేకాకుండా కామెంట్ సెక్షన్లో దేని గురించి వీడియో చేయాలి మూవీ పరంగా అని చెప్పి కూడా నేనైతే కామెంట్ చేసి రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటారని చెప్పి కోరుకుంటాను.